జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వేదాలకు చివరలో ఉన్నటువంటి వేదాంత శాస్త్రములో చెప్పబడిన శాంతి మంత్రాలేంటో, ఆ శాంతి మంత్రాలను శ్రవణం చేయటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. వేదాలకి చివరలో ఉండేటటువంటి భాగాన్ని వేదాంత శాస్త్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ వేదాంత శాస్త్రములో ఉపనిషత్తులు అనేక రకాలుగా చెప్పడం జరిగింది. కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, ఇలా అనేక రకాలైన ఉపనిషత్తులని, దానిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని వేదాలకు అంతిమ భాగంలో చెప్పడం జరిగింది. వేదములలో పూర్వభాగం మొత్తం కూడా పూజా విధి విధానాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త కామ్య నిషిద్ధ కర్మలు, వీటన్నిటి గురించి వివరించారు. వేదాలకి చివరి భాగంలో ఈ ఉపనిషత్తులు, ఆత్మజ్ఞానం, వీటికి సంబంధించిన తత్వాన్ని తెలియజేశారు. వేదాలకు చివర చెప్పినటువంటి ఈ వేదాంత శాస్త్రానికి సంబంధించిన ఉపనిషత్తులలో ఈశావాస్య ఉపనిషత్తులో ఒక అద్భుతమైన శాంతి మంత్రం ఉంది. ఆ శాంతి మంత్రము అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఆ శాంతి మంత్రం ఏంటంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇది ఈశావాస్య ఉపనిషత్తుకు సంబంధించిన శాంతి మంత్రం. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే పూర్ణమదః పూర్ణమిదం అంటే, పూర్ణమదః అంటే భగవంతుడు పూర్ణస్వరూపుడు, పూర్ణమిదం అంటే ప్రకృతి పూర్ణస్వరూపం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే భగవంతుడి నుంచే ప్రకృతి వచ్చింది అని అర్థం. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటే అర్థం ఏంటంటే, భగవంతుడి నుంచి ప్రకృతి వచ్చినప్పటికీ ఈ ప్రకృతిలో నామరూపాలు తీసివేస్తే భగవత్ స్వరూపాన్ని అంతటా దర్శించవచ్చు అని దీనిలో ఉన్న అంతరార్థం. పూర్ణం నుంచి పూర్ణం తీసేస్తే పూర్ణం వస్తుంది అనే అర్థంలో పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని శ్లోకం చెప్తుంది. పూర్ణం నుంచి పూర్ణం తీస్తే పూర్ణం రావటం ఏంటి అంటే, పరమాత్మ పూర్ణస్వరూపుడు, సృష్టి పూర్ణస్వరూపం. పరమాత్మే సృష్టి రూపంలో ఉన్నాడు కాబట్టి సృష్టి రూపంలో ఉన్న పరమాత్మను దర్శనం చేసుకోవాలంటే సృష్టిలో ఉన్నటువంటి నామాన్ని, రూపాన్ని తీసేయాలి. అప్పుడు అంతటా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ద్యోతకం అవుతుంది. అంటే నామరూపాలను తీసివేసి చూస్తే చెట్టులో, పుట్టలో, కొండలో, బండలో, అణువులోనూ పరమాత్మ స్వరూపమే ఉంటుందని ఈశావాస్య ఉపనిషత్తుకు సంబంధించిన ఈ శాంతి మంత్రం చెప్తుంది. అంతటా ఉన్న పరమాత్మను దర్శించగలిగే స్థితి మనకు రాదు కాబట్టే ముందుగా ఒక విగ్రహ రూపంలో పరమాత్మను పూజించుకోవాలి. ఆ విగ్రహానికి షోడశోపచార పూజ చేసుకోవాలి. ఆ విగ్రహానికి అన్ని రకాలైనటువంటి పూజలు చేసుకుంటూ, మంత్రజపాలు చేసుకుంటూ, ఆ విగ్రహంలో, ఆ చిత్రపటంలో భగవంతుణ్ణి దర్శించడంతో ఆగిపోకుండా ఆ తరువాత స్థితికి ఎదగాలి అని ఈ ఉపనిషత్ శాంతి మంత్రం చెప్తుంది. ఆ తర్వాత స్థితి ఏంటంటే, కేవలం ఆ విగ్రహం చిత్రపటంలో మాత్రమే కాకుండా సృష్టిలో అణువులో కూడా భగవంతుడు ఉన్నాడని ఇది మనకు తెలియజేస్తుంది. అలాంటి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కర్మలు ఆచరించాలి. ఏ కర్మ ఆచరించినా సరే ఆ కర్మను ఈశ్వరార్పణ భావంతో చేయాలని ఈశావాస్య ఉపనిషత్తు చెప్తుంది. అందుకే కుర్వన్నేవ ఇహ కర్మాణి జిజీవిషేత్ శతం సమ ఏవం త్వయినా అన్యథేతోస్తి నా కర్మ లిప్యతే నరే అంటుంది ఉపనిషత్తు. అంటే కుర్వన్నేవ ఇహ కర్మాణి జిజీవిషేత్ శతం సమ, జీవితం మొత్తం కూడా కర్మలు ఆచరిస్తూనే ఉండాలి. ఏవం త్వయినా అన్యథేతోస్తి, వేరే ప్రత్యామ్నాయం లేదు. నా కర్మ లిప్యతే నరే, కర్మలు చేయవలసిందే, కానీ ఎలా చేయాలి? ఈశ్వరార్పణ భావంతో చేయాలి. ఈశ్వరుడు చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను, గోవిందుడు చేయిస్తున్నాడు, నేను చేస్తున్నానన్న భావనలో కృష్ణార్పణం, ఈశ్వరార్పణం అనుకుంటూ కర్మలు ఆచరించినట్లయితే ఆ కర్మ ఫలితం మనకు అంటకుండా సకల చరాచర సృష్టిలో ఉన్న పరమాత్మను దర్శించే స్థితికి ఎదగవచ్చని ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఈ శాంతి మంత్రం మనకు తెలియజేస్తుంది. అందుకే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అంటూ శాంతి మంత్రం చెప్తారు. అసతోమా సద్గమయ, అసత్తు నుంచి సత్యం వైపు తీసుకువెళ్ళాలి. సత్యం అంటే ఏంటి? కాలత్రయే అపి తిష్టతి ఇది సత్ అంటుంది. ఏదైతే అన్ని కాలాల్లో ఉంటుందో అది సత్యం.
అన్ని కాలాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మేలుకొన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు. అలా ఉండేది ఆత్మ. ఆ ఆత్మ సత్యము. అసత్యం నుంచి ఆ సత్యమైన ఆత్మ వైపు వెళ్ళాలి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, చీకటి నుంచి వెలుతురు వైపు రావాలి. అంతరార్థం ఏంటంటే శరీరం చీకటి, ఆత్మ వెలుతురు. ఆ ఆత్మ వైపు ప్రయాణం చేయాలి. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతతత్వానికి రావాలి. శరీర భావన మృత్యువు, ఆత్మభావన అమృతతత్వం. దాన్ని పొందగలగాలి. ఓం శాంతి శాంతి శాంతి. ఆ ఆత్మతత్వం రావాలంటే, అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలంటే ఈశ్వరార్పణ భావంతో, కృష్ణార్పణ భావంతో కర్మలు ఆచరించాలని వేదాలకు అంతిమంలో ఉన్నటువంటి వేదాంత శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి వేదాంత శాస్త్రాన్ని, ఉపనిషత్ రహస్యాలను అర్థం చేసుకుంటూ ఈ శాంతి మంత్రాలను పఠించినా లేదా శ్రవణం చేసినా మోక్ష మార్గం వైపు ప్రతి ఒక్కరు అడుగులు వేయవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురుచరిత్ర ఏ విధంగా ఆవిర్భవించిందో, గురుచరిత్రలో నామధారకుడికి సంబంధించిన రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీకృష్ణ కృష్ణేతి గిరావదంత్యః శ్రీకృష్ణ పాదాంబుజలగ్నమానసాః శ్రీకృష్ణ రూపాస్తు బభూవ రంగనాశ్చిత్రం నా పేశస్కృతమేత్య కీటవత్. ఏం అద్భుతమైన శ్లోకం! ఒక్క శ్లోకంలో ఎన్ని మార్లు శ్రీకృష్ణ శబ్దం వాడాడు. పారవశ్యంలో కృష్ణనామం ఎన్ని మార్లు చెప్పాడండి. శ్రీకృష్ణ కృష్ణేతి గిరావదంత్యః, కృష్ణ 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 అని విలపిస్తూ వియోగంతో తిరుగుతున్నటువంటి వారు ఎలా ఉన్నారంటే శ్రీకృష్ణ పాదాంబుజలగ్న మానసాః. అన్నీ మరిచిపోయి కృష్ణ 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 నడుస్తూ తిరుగుతున్న వారి మనస్సు కృష్ణ పాదాలయందే లగ్నమైనటువంటిది. అలాంటి మనసు, మాట రెండూ కృష్ణుడు లగ్నమైపోయాక ఇంకేం మిగిలిందండి? మనసు, మాట కాక ఇంకేం మిగిలింది? శరీరం మిగిలింది త్రికరణాల్లో. కనుక మాట కృష్ణనామం పలుకుతూ మనసు కృష్ణమయమైపోయాక శరీరం అంతా కృష్ణ చేష్టలే చేయడం మొదలుపెట్టింది. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః. ఏమి మాటలు అక్కడవి! మనస్కులై తన్మనస్కాః తదాలాపాః, ఇప్పుడు తద్విచేష్టాః అని శ్రీకృష్ణ రూపాస్తు బభూవ రంగనాః. అరెరే, ఇంతవరకు మనం గోపకాంతలు అనుకున్నాం, వాళ్ళందరూ కృష్ణులైపోయారయ్యా అన్నాడు. ఏం అద్భుతమైన భావం! ఆ కృష్ణుని చింతన చేస్తూ ఆ కృష్ణనామం పలుకుతూ వారు కృష్ణులైపోయారట. ఎలాగూ అంటే కీటం భ్రమరమైనట్లుగా అద్భుతమైన ఉపమానం చెప్పాడు. భ్రమరకీట న్యాయం చూపించాడు ఇక్కడ. తచ్చింతన వల్ల తద్రూపులైపోయారు ఇక్కడ. అప్పుడు అర్థమవుతుంది సారూప్యాది మోక్షాలన్నీ అక్కడే వలుగొచ్చేసాయి. అంతే కదా. దీనిని బ్రహ్మాకార వృత్తి అంటుంది ఉపనిషత్తు, దాన్ని కృష్ణాకార వృత్తి అని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ మొత్తం వాళ్ళు కృష్ణ చేష్టలు అనుకరిస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళకు అనుభవం ఉన్న కృష్ణుడు. ఇదిగో నేను కృష్ణుని వేణువుతున్నాను అదొక ఆమె, అయితే నేను రాధని భుజం మీద చేయేసాను అదొక ఆమె, నేను కృష్ణుడిని ఇదిగో గోవర్ధనం ఎత్తాను, ఇదిగో మీరందరూ తడిచిపోతున్నారు రండి. ఇలాగ వాళ్ళు విహరిస్తూ కృష్ణలీలలు అనుకరిస్తూ వెళుతున్నారు. అలా వెళుతూ ఉంటే పాదుకలు గుర్తులు కనబడ్డాయట. ఏ మహాపాదుకా స్మరణయో, ఏ పాదుకాంత దీక్షయో. శ్రీపాదుకాధస్థలగాపి గోప్య శ్రీపాదుకాబ్జం శరణం ప్రపన్నా. పాదుకలు కనబడగానే కృష్ణ పాదుకలు నమస్కారం చేసుకున్నారు. పాదుకల జాడ, పాదుకలు కూడా కాదు, పాదుకల జాడ, దాన్ని నమస్కారం చేసుకున్నారు. కొంతసేపటికి చిత్రం ఏంటంటే అక్కడ పాదుకలు కనబడ్డాయట. అంటే పాదుకలు విడిచిపెట్టేశారు, ఇక్కడ పాదరక్షలు విడిచిపెట్టేశారు. అది చూశారు. ఓహో, పాదుకలు జాడలు చూసాం, ఇప్పుడు పాదుకలే విడిచిపెట్టేశాడు. పాదుకలకు నమస్కారం చేసుకున్నారు. అంటే ఇక్కడ ఎక్కడ ఉండాలి అంటే ఇక్కడ లేరు చూడండి, పాదాల జాడలు కనబడుతున్నాయి అన్నట్టు. ఇక్కడ అంటే ముందు కనబడింది పాదుకల జాడ, తర్వాత పాదుకలు, ఇప్పుడు పాదముల జాడలు, అడుగు జాడలు కనబడుతున్నాయి. ఓం నమో నారాయణాయ.
ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం సవితి తిథితో కూడినది కాబట్టి 5 గరిక పోచలు కొబ్బరి నీళ్ళల్లో వేసి ఆ నీటితో కనుక అభిషేకం చేసినట్లయితే మీరు పోగొట్టుకున్నటువంటి ధనం, స్థిర చరాస్తులు అన్నీ కూడాను మరలా మీ చేతికి అందేటట్టుగా ఆ స్థితిపతి ప్రియపతి గణపతి చేసి తీరతాడు. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఉంది. అరటి పండ్ల గుజ్జుతో గనక ఈరోజు గణపతిని గనక అభిషేకం గనక చేసినట్లయితే చేతిదాకా వచ్చి జారిపోయినటువంటి మీ పనులు అన్నీ కూడాను నెరవేరుతాయి. వెనువెంటనే కరుణించే అనుగ్రహాన్ని ప్రసాదించి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మనకు ఇచ్చేవాడు గణపతి. సవితి తిథి ఆయనకు చాలా ప్రీతికరమైంది. అందుచేత ఈ రోజున ఈ విధి విధానాన్ని గణపతి అర్చన ద్వారా ఎవరైతే ఆచరిస్తారో వారికి ధనము, లాభము, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరటానికి ఆస్కారాన్ని ఆ పార్వతీ పుత్రుడు అనుగ్రహాన్ని ఇస్తాడన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. తద్దోష నివారణార్థం మళ్ళీ గొప్ప తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పిస్తే పరమశివుడు అన్నాడు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకు స్నేహితుడని నేనే నీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటూ ఉంటానన్నాడు. అది ఆయన ఔదార్యం. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఆ అనుబంధాన్ని చెప్పారు. చెప్తూ కరస్తే హేమాద్రియౌ గిరిశ నికటస్తే ధనపతౌ అంటారు. ఎప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి శివుడు కూర్చుంటే ఇలా దగ్గర ఇలా నించుని ఉంటాట. అంత స్నేహం ప్రకటించాడు కుబేరుడితోటి, పరాత్పరుడయ్యుండి కూడా. అటువంటి కుబేరుడిది పుష్పక విమానం, అటువంటి కుబేరుడిది కాంచలలంక. ఇది చూశాడు సుమాలి అని మిగిలిపోయిన రాక్షసులలో ఒక రాక్షసుడు పాతాళలోకంలో ఉండిపోయాడు. వాడు ఒక రోజున భూమి మీదకి వచ్చాడు. పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు కుబేరుడు. అబ్బా ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడు రా, ఈయన ఎవరు, ఈ విమానం ఏమిటి అని వెంటపడి వెళ్ళాడు. ఆయన తిన్నగా విశ్రవసో బ్రహ్మకి వెళ్ళి నమస్కారం చేశాడు. తండ్రి విశ్రవసో బ్రహ్మ చూశాడు, ఇంతటి మహానుభావుడు, ఇంతటి బ్రహ్మ తేజస్సు ఉన్నవాడు, ఇంతటి పరమభక్తుడు, ఈయన తేజస్సు వల్ల పుట్టాడు కాబట్టే ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడయ్యాడు. ఈయన తేజస్సు వల్ల నా వంశంలో కూడా ఒక పిల్లవాడు పుడితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు కూడా దుర్నిరీక్షుడవుతాడు, అంత శక్తివంతుడవుతాడు. మళ్ళీ అటువంటి పిల్లవాడు వంశంలో పుడితే తప్ప విష్ణువుతో యుద్ధం చేసి లంకాపట్టణాన్ని ఆక్రమించి భూమి మీదకి రావడం కుదరదు. కాబట్టి విశ్రవసో బ్రహ్మ వల్ల కొడుకుని కనాలి. ఎవరు కనాలి? పరమ సౌందర్యవతి అయి ఉండాలి, పరమ ధార్మికంగా బిడ్డని పొందాలి. ఎలా అని ఆలోచించాడు. ఆయన కూతురుంది, ఆమె పేరు కైకసి, మహాలక్ష్మిలా ఉంటుంది అని వర్ణించారు రామాయణంలో. ఆమెను పిలిచి, అమ్మా నువ్వు విశ్రవసో బ్రహ్మని ఆశ్రయించి ఎలాగైనా ఒక్క కుమారుణ్ణి కనమ్మా, రాక్షస జాతి నిలబడుతుందన్నాడు. అది ఒక ధార్మిక విధానం. ఆమె ప్రదోష వేళలో విశ్రవసో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నేల మీద కాలితో గీత గీస్తూ నిలబడింది. ఆమె వంక చూసేటప్పటికి విశ్రవసో బ్రహ్మ గమనించాడు, ఈమె సంతానార్థి అయి వచ్చింది నా దగ్గరికని. ఎందుకు వచ్చావని అడిగాడు. నా మనసు తెలుసుకోలేని అమాయకుడొకో, నేను ఏం కోరుకుంటున్నానో అది అనుగ్రహించి నన్ను కాపాడు అంది. ఆయన అన్నాడు, రాకూడని వేళలో వచ్చావు, ఇది ఉగ్రవేళ, ప్రదోషవేళ, పరమశివుడు నందివాహనారూఢుడై ఆకాశంలో వెడుతుంటాడు. ఇటువంటి వేళలో
ఏ కాంత అయినా పురుషుడితో రమించి సంతానం కంటే దాని వలన లోకకంటకుడు జన్మిస్తాడు. నువ్వు ఈ సమయంలో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు లోకకంటకుడై దేవతలకి ప్రబల శత్రువు అవుతాడు. వాడికి భక్తి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి నీకు దేవతాశత్రువైన కుమారుడు పుట్టబోతున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:39. తిథి చవితి మధ్యాహ్నం 11:10 వరకు. నక్షత్రం ఆర్ద్ర ఉదయం 6:11 వరకు. తరువాత పునర్వసు తెల్లవారుజామున 4:12 వరకు. వర్జం సాయంకాలం 5:12 నుంచి 6:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:35 వరకు. అమృతకాలం రాత్రి 2 గంటల నుంచి 3:28 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం చవితి. చవితి గణపతికి చాలా ప్రీతికరమైనది. బుధవారం కలవడం వలన ఇంకా ప్రీతికరమైనది. ఈ రోజున మనం గణపతిని ఆరాధించుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అయితే గణపతులలో క్షిప్రప్రసాద గణపతి అనేటువంటి గణపతి ప్రత్యేకమైనది. క్షిప్రప్రసాదనాయ గణపతయే నమః అనే నామాన్ని స్మరిస్తూ దూర్వాయుగ్మములతో కనుక పూజ చేసినట్లయితే మనకు అతి శీఘ్రముగా కార్యాలు సిద్ధిస్తాయి, విఘ్నాలు తొలగుతాయి. ఆ గణపతి ఆరాధన వలన సిద్ధి బుద్ధి అంటే ఏమిటి? కార్యసిద్ధి, కార్యాన్ని సిద్ధింపచేసుకోవడానికి కావలసిన బుద్ధి కుశలత అనేవి కూడా సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఇతరులను విమర్శించే వ్యక్తి దిగజారుతాడు, సమస్యను విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు. హంస డింబకులు మరణించారు. వీరి కథను మనం 14వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అక్కడ కూడా ఈ కథను కృష్ణుడే చెప్పాడు. దాన్ని ఆయన నోటి నుంచే మనం విందాం. ఇప్పుడు దాన్ని ఆయన నోటి నుంచే విన్నాం. అప్పుడు విన్నాం మనం, ఇప్పుడు వినాల్సిన పని లేదు, అప్పుడే విన్నాం. కంసుడు తన పరివారంతో సహా నాశనమయ్యాడు. ఇక ఆ జరాసంధుడు ఒక్కడే మిగిలాడు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. అతన్ని వధించటానికి తగిన సమయం వచ్చింది. అతడి కాలం మూడింది. యుద్ధంలో జరాసంధుడిని దేవతలు కూడా జయించలేరు. కనుక జరాసంధుడిని బాహుబలంతోనే వధించాలి.
అనే ఉపాయం తట్టింది. పాండవులతో ఇలా అన్నాడు, నాలో రాజనీతి ఉంది, భీముడిలో బాహుబలం ఉంది, అర్జునుడిలో రక్షణా సామర్థ్యం ఉంది. మేము 3 అగ్నుల వంటి వారము. 3 అగ్నులు యాగానికి ప్రధానమైనట్లుగా మేము జరాసంధుణ్ణి అణచివేయటానికి సమర్థులై ఉన్నాం, శక్తివంతులై ఉన్నాం. ఆ జరాసంధుణ్ణి మనం ఏకాంతంలో నిర్బంధిస్తే అతడు మనలో ఒకడిని ఎన్నుకుంటాడు. నిస్సందేహంగా మనలోని ఒకడితో యుద్ధం చేయటానికి ఒప్పుకుంటాడు. హఠాత్తుగా ఎదురైనటువంటి పరిస్థితికి అవమానం, లోభం, బాహువీర్యంతో గర్వించి భీముణ్ణి ఎన్నుకుంటాడు. ఖండితంగా మాకు తెలుసు భీముడే తగినవాడు. భీముణ్ణే పిలిచి భీముడితోనే యుద్ధానికి దిగుతాడు. యముడు తన శక్తితో విజృంభించిన లోకాన్ని నాశనం చేస్తున్నట్లుగా బాహుబలం, శరీరబలం గల భీముడు ఆ జరాసంధుడిని వధించటానికి సమర్థుడై ఉన్నాడు. కనుక ఓ ధర్మరాజా, నీకు నాపై విశ్వాసం ఉంటే, నా మనస్సును నువ్వు తెలుసుకుని ఉంటే, నన్ను అర్థం చేసుకొని ఉంటే, ఈ భీమార్జునులను నా వెంట పంపించు. తిరిగి క్షేమంగా నీ తమ్ములను నీకు అప్పగిస్తాను. వెంటనే బయలుదేరుతాం. వీరు నాతో పంపించు అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ముఖం వెలిగిపోయింది, మనస్సు ప్రశాంతమైపోయింది. ఎందుకంటే ఈ అన్ని దానులకు ఒక్కడే ఉన్నాడు జరాసంధుడు, ఒక్కడే. వాడొక్కడు పోతే యజ్ఞం బాగా జరుగుతుంది. ఆనందంగా భీమార్జునుల వంక చూసి కృష్ణుడితో ఇట్లా అన్నాడు. భీమార్జునుల వంక చూసి, అచ్యుతాచ్యుతమామైవం వ్యాఘరామిత్ర కర్షణ పాండవానాం భవాన్ నాథః భవంతం చాశ్రిత వయం. శ్రీకృష్ణ, అచ్యుత, శత్రునాశక, ఇలా ఎప్పుడూ మాట్లాడకు. పాండవులకు నువ్వే నాథుడివై ఉన్నావు, రక్షకుడివై ఉన్నావు, దిక్కై ఉన్నావు. మేము నిన్నే ఆశ్రయించి ఉన్నాం. యథా వదసి గోవింద సర్వం తదుపపద్యతే నహి త్వమగ్రతస్తేషాం యేషాం లక్ష్మీః పరాగ్ముఖీ. నీది సిద్ధివాక్కు, సిద్ధవాక్కు, ప్రసిద్ధవాక్కు. నువ్వు పలికింది జరిగే తీరుతుంది. నువ్వు కనుక మా ముందుంటే యుద్ధంలో జయలక్ష్మి మమ్మల్ని వరిస్తుంది కూడా. నువ్వు మా ముందు ఉన్నావు కనుక జయం మాదే. ఇక జరాసంధుడు మరణించినట్లే లెక్క. నీ వల్ల రాజులందరూ వాడి చెర నుండి విడుదల అవుతారు. నీ మాటను పాటించి నేను రాజసూయాగం తప్పకుండా చేసి తీరుతాను. ఇందులో సందేహం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. నా శౌరిణా వినా పార్థః నా శౌరిః పాండవం వినా నాజేయోస్త్యనయోర్లోకే కృష్ణయోరితి మే మతిః కృష్ణయోరితి మే మతిః. ఓ జగన్నాథ, నరశ్రేష్ఠ, ఈ పని శీఘ్రంగా నెరవేరే విధంగా చూడు. జాగ్రత్తగా పనిని సాధించు. ఎలాగైతే ధర్మార్థ కామాలు లేని రోగి యొక్క జీవితం ఉంటుందో, రోగికి ఇంకేముంటుంది? ధర్మార్థ కామాలు ఏమీ ఉండవు. పరుపులో పడుకున్నటువంటి, పడకలో ఉండినటువంటి రోగికి
ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్తే ఏం ప్రయోజనం? మీరు లేని నా జీవితం కూడా అలాగే ఉంటుంది. ఒక్కవేళ మీరు లేకపోతే నా జీవితం రోగిలాగా ఉంటుంది. మీరు ముగ్గురు లేకుండా నేను జీవించలేను, జీవించటానికి ఇష్టపడను కూడా. కృష్ణుడు లేని అర్జునుడు లేడు, అర్జునుడు లేని కృష్ణుడు లేడు. శ్రీకృష్ణార్జునులకు సాధ్యం కానిది, జయించరానిది అంటూ లోకంలో ఏదీ లేదు అని భావిస్తున్నాను. భీముడు బలవంతుల్లో శ్రేష్ఠుడు, తేజోవంతుడు, వీరుడు. ఇతడు మీతో కలిసి ఎలాంటి పనినైనా సాధిస్తాడు. ఏమైనా చేయవచ్చు. మీరు ఎంతైనా నేర్పుగల సేనాపతుల ద్వారా సైన్యం బాగా నడిచి గొప్ప విజయాలను సాధిస్తుంది. ఒకవేళ అలాంటి సేనాపతులు లేకపోతే సైన్యం అంతా గుడిదైపోతుంది. సేనాధిపతులు లేకపోతే ఏమి నడుస్తుంది? డ్రైవర్ లేనటువంటి పెద్ద పెద్ద విమానాలు ఉండి పైలట్ లేకపోతే ప్రయోజనం ఏమిటి? విమానాలు కొనుక్కుంది ఒక సావుకార. చూస్తే నడిపేవాడే లేడు. నడిపేవాడే లేకపోతే ఆ విమానాలు ఎందుకు పనికి వస్తాయి? పొయ్యిలో పెట్టుకోవటానికి. నడిపేవాడు ముఖ్యం, సేనాధిపతి చాలా ముఖ్యం. అటువంటి సేన నడపటానికి విచక్షణ లేనిది అవుతుంది కదా అటువంటి సేనాధిపతి లేకపోతే. అట్లా సేనాధిపతి లేనిది ఎందుకు సైన్యం ఎందుకు స్వామి? నీతివేత్తల చేతనే సైన్యం చక్కగా నడుస్తుంది కదా అని ఇంతవరకు చెప్పాల్సి వచ్చింది. నువ్వే మా నీతివేత్తవు, మేము నీ సైన్యము, మమ్మల్ని నువ్వు నడిపించు. ఎటువైపున పల్లం ఉంటే అటువైపుకు ప్రజలు వీటిని మళ్ళిస్తారు కదా, అంటే నీటిని మళ్ళిస్తారు. ఎటువైపు పళ్ళం ఉంటే పైకి ఏమైనా నీటి పైకి పోతుందా? ఎప్పటికీ నీటి ధార పైనుంచే కిందికి పడుతుంది కదా స్వామి. నువ్వు పైనుంచి నీ కింద అంతా మేము ఉన్నాం. ఎప్పుడు కింది నుంచి పైకి ఎప్పుడు కూడా నీటి ధార పోదు కదా. నీటి ధార పైనుంచే కదా పడేది. అలాగే ఎటువైపున రంధ్రం ఉందో అటువైపుకు బుద్ధిమంతులు నీటిని మళ్ళిస్తారు. అట్లే కదా మళ్ళించాల్సింది కూడా అదే. నీటి ఎట్లా ఉందో రంధ్రం అట్లే మళ్ళిస్తారు. అది తప్ప పైకి మళ్ళించరు కదా. మీరు కూడా అలాగే లోటుపాట్లు తెలుసుకోండి, ఉపాయాలు వెతకండి, కార్యం సాధించటానికై తగిన అనుకూలమైనటువంటి పద్ధతిని పాటించండి. అందువల్ల మేము నీతివేత్త అయినటువంటి శ్రీకృష్ణునే ఆశ్రయిస్తాము, శరణు వేడతాం, కార్యసాధన కోసం ప్రయత్నిస్తాం. ఓ భీమార్జునులారా, ఏవం ప్రజ్ఞానయ బలం, ఏవం ప్రజ్ఞానయ బలం, క్రియోపాయ సమన్వితం, క్రియోపాయ సమన్వితం, పురస్కుర్వీత కార్యేషు, పురస్కుర్వీత కార్యేషు, కృష్ణం కార్యార్థ సిద్ధయే, కృష్ణం కార్యార్థ సిద్ధయే, సిద్ధయే. ఇలా కార్యసిద్ధి కోసం అన్ని రంగాల్లోనూ బుద్ధి, నీతి, బలం, ప్రయత్నము తెలిసిన గోవిందుణ్ణి మనం ముందు నిలుపుకుందాం. ఇదే మనకు ఉచితమైన పని. కృష్ణ, అన్ని పనులు నెరవేరటానికి నీ సహాయాన్ని స్వీకరించడమే మాకు మంచిది. అర్జునుడు నిన్ను అనుసరిస్తాడు, అతన్ని భీముడు అనుసరిస్తాడు. పరమాత్మ, నన్ను అడగలసిన పని లేదు, నువ్వు ఆజ్ఞాపించు, ఇట్లా ఉండు ఇట్లా ఉండు అని. నన్నెందుకు అడుగుతున్నావు? అర్జునుడిని భీముడిని పంపిస్తే చాలని. నువ్వు ఆజ్ఞాపించు, అంతకు నన్ను అడగలసిన పనే లేదు, నువ్వే తీసుకువెళుతుండు. యుద్ధనీతి, జయం, బలం అనే ఈ మూడింటిని పద్ధతిగా కలిపి పరాక్రమాన్ని చూపిస్తే కార్యసిద్ధి జరుగుతుంది, పని నెరవేరుతుంది. మీరు అలా చేయండి, తప్పకుండా మన కార్యం సిద్ధిస్తుంది అన్నాడు.
అప్పుడు శ్రీకృష్ణ అర్జున భీములు ముగ్గురు ధర్మరాజుకు నమస్కారం చేశారు. సంతోషంగా మగధ రాజైన జరాసంధుడితో యుద్ధం చేయటానికై బయలుదేరారు. ముగ్గురు తమ క్షత్రియ రూపాన్ని దాచుకొని బ్రాహ్మణ రూపాల్ని ధరించారు. ముగ్గురు కూడా కృష్ణుడు ఎంత నాటకం ఆడతాడో చెప్పలేనంత నాటకం ఆడుతున్నాడు. బ్రాహ్మణులు అంటే కట్టుకునేటువంటి ఏదేది కట్టుకుంటున్నారో ఆ వస్త్రాలన్నీ కూడా ధరించారు. బ్రాహ్మణ వేషం వేసుకుంటూ ఉన్నారు. జరాసంధుడిపై విపరీతమైన కోపంతో ఉండటం వల్ల వారి తేజస్సు ప్రకటమైపోయింది. ఎందుకంటే బ్రాహ్మణ వేషం అయినప్పటికీ కూడా వాళ్ళు మామూలుగా వేషం వేసుకున్నారు. కానీ వాళ్ళ లోపల రగిలిపోతున్నది జరాసంధుడి మీద ఉండేటువంటి కోపం. ఆ కోపంతో ఏమైంది, వాళ్ళ ముగ్గురికి తేజస్సు ఎన్నో వెలిగిపోతూ ప్రకటమైపోతుంది, బయటకు వచ్చేసింది. వారు ముగ్గురు కూడా సూర్య చంద్రాగ్నుల తేజస్సుతో ప్రకాశించారు. శ్రీకృష్ణార్జునుడు జరాసంధుడిని జయించి తీరాలి, తక్షణం అది ఒకటే వాళ్ళ కర్తవ్యం, దానిని సాధించి తీరాలి అనేటువంటి నిశ్చయంలో ఉన్నారు. తమ దృష్టిని ఆ పని మీదే నిలిపారు. శ్రీకృష్ణార్జునులు యుద్ధంలో ఓటమిని తెలియని వారు. ఎప్పుడు కూడా ఇంతవరకు శ్రీకృష్ణార్జునులు భీముడు ఓటమి అంటే తెలీదు, అసలే తెలీదు వాళ్ళకి. ఎందుకంటే కృష్ణార్జునులు వారు నరనారాయణులు కదా. భీముణ్ణి ముందుంచుకొని జరాసంధుణ్ణి మేము తప్పకుండా వధిస్తాం అనే నమ్మకంతో ఉన్నారు. నరనారాయణులు కనురెప్ప వేయటం, తెరవటం అనేటువంటి చిన్న పనులు మొదలుకొని మహాప్రళయం వరకు అన్ని పనులను సాధించగలరు. అలాగే ధర్మార్థకామ సాధనతో లభించే లోకాలు మానవులకు కల్పించగల సామర్థ్యం వారికి ఉంది. అంత బుద్ధివంతులు, శక్తివంతులు. వారు శక్తి సంపన్నులు. ఆ నరనారాయణులతో కలిసి భీముడు బయలుదేరాడు. వారు ముగ్గురు కురు దేశాల నుంచి ప్రయాణం చేసి కురు, జాంగలం మధ్యలోని పద్మ సరోవరాన్ని చేరారు. తర్వాత కాలకూట పర్వతాన్ని దాటారు. అనంతరం ఒకే పర్వతంపై ప్రవహించే గండకీ నది, మహాశోణ, సదానీర అనేటువంటి నదులను దాటి ప్రయాణం చేశారు. ఆ మార్గంలో అందమైన సరియూ నదిని కూడా దాటి పూర్వ కోసల దేశంలోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి ప్రయాణాన్ని కొనసాగిస్తూ దారిలో ఎన్నో నదులను చూస్తూ కోసల దేశాన్ని దాటి మిథిలకు చేరారు. అక్కడి నుంచి గంగా, శోణభద్ర అనేటువంటి నదులను దాటి తూర్పు దిక్కు వైపు నడిచారు. అటువైపే జరాసంధుడి మగధ నగరం ఉంది. మగధను సమీపిస్తున్నామని తెలియటంతోనే వారు ముగ్గురు తమ శరీరాలను దర్భలతోనూ వస్త్రాలతోనూ కప్పుకున్నారు. దర్భలు వస్త్రాలతో కప్పుకున్నారు. అంటే బ్రాహ్మణ వేషం ఇంకా నెమ్మదిగా వాళ్ళకి కనపడుకోకుండా ఆ విధంగా ఆ కార్యసాధకులు మగధ రాజ్య పొలిమేరలోకి అడుగుపెట్టారు నెమ్మదిగా. అక్కడ గోరథము అనే పర్వతం ఉంది. అది ఎల్లప్పుడూ గోవులతోనూ జలంతోనూ మంగళకరమైన వృక్షాలతోనూ నిండి ఉంటుంది. అటువంటి గోరథం అనే పర్వతం వద్దకు చేరుకున్నారు. ఆ పర్వతం పైనుండి చూస్తే మగధ రాజ్యం కనిపిస్తుంది. కనుక వారు ముగ్గురు ఆ పర్వతం పై నుండి మగధ రాజధానిని చూశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.